మీలో చాలా మందికి తెలుసు నేను బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఏదైనా సోలో ట్రిప్ వెళ్తా అని. బట్ ఈ ఇయర్ మా మమ్మీకి ఒంట్లో బాలేక ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ మై ట్రిప్. సో లెట్ మీ షో యూ మై బర్త్డే ఇన్ హైదరాబాద్. కేఏ పాల్ ని ఎమ్మెల్యే చేయడం ఈజీ, మా మమ్మీని సినిమా చూడడానికి కన్విన్స్ చేయడం కంటే. అడిగి అడిగి అలసిపోయినా. నిన్న కొబ్బరి బోండంతో పాటు అన్న అందులో కొబ్బరి కూడా పార్సల్ చేసి ఇచ్చాడు. సో దాంతో మనం ఈరోజు కొబ్బరి చట్నీ చేసామన్నమాట. అదిరిపోయింది. బొట్టు పెట్టుకున్నాక తుమ్మ కాబట్టి సరిపోయింది, లేదంటే మా మమ్మీ మళ్ళీ తలస్నానం చేయించేది. ట్రిప్ కి వెళ్తున్నా అని గుడికి వెళ్ళడానికి ఏ డ్రెస్ కొనుక్కోలేదు. సో ఈ 4 సంవత్సరాల కింద కొనుక్కున్న డ్రెస్ వేసుకున్నా అనమాట. ఆ గౌన్ తో గుడి మొత్తం దుడిచేసిన. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒకటే థాట్, రేపు కూడా కొబ్బరి చట్నీ అని. ఇంటికి వచ్చాక మా మమ్మీ పాయసం చేస్తుంటే నేను ఇలా షో చేసుకుంటూ వీడియోలు తీసుకున్నా. పాయసం పక్కింటి ఆంటీకి ఇచ్చిరామని పంపింది. అండ్ ఈ గ్యాప్ లో నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ వైఫ్ తో చికెన్ చేయించి నాకు మా మమ్మీకి తీసుకొచ్చాడు. క్యూట్ ఫెలో. దెన్ మెట్ మై డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్. ఐ జస్ట్ మెట్ దెమ్ ఎ మంత్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నా బర్త్డేకి 2 డ్రెస్సులు కూడా గిఫ్ట్ ఇచ్చారు. కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి నాకైతే. అండ్ ఇంటికి వచ్చి చూస్తే ఎవరో నాకు ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి గ్లాస్ వేజ్ అండ్ ఒక హ్యాండ్ రిటన్ లెటర్ పంపించారు. ఐఎమ్ షూర్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, బట్ ఐ హావ్ నో ఐడియా హూ కుడ్ దట్ బి. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో అలా ఎండ్ అయిందనమాట మన హ్యాపీ బర్త్డే.